మీ గుడికి పోయి వచ్చినప్పుడే మరి గురువారం రోజు తలుపు వేస్తుంది, మనిషి లేడు. అయ్యగారి సంగతి కాదు నేను చెప్పేది, అసలు భక్తులే లేరు. కాబట్టి మరి గురువారం అనేది ఒక పవిత్ర రోజు. మిగతా రోజులు పట్టించుకోవాలి, సరే గుడ్లకి తక్కువ వస్తుంటారు, అది సహజం. అది ఒక పవిత్రమైన రోజు జనరల్గా కొంతమంది అని కనిపిస్తారు కదా, ఎవరు కనిపిస్తారు అక్కడ. అంటే మరి గుడి ఎంత గొప్పగా కట్టుకున్నాం. తర్వాత మా ఇక అందరూ చెప్పు ఏమంటారు, చివరికి ఏమనుకుంటాం, మా ఊర్లో బాబా గుడి ఉంది, ఇది ఒక్కటి చెప్తాం. బాబా గుడి ఉంటే ఉపయోగం ఏంటి అని నేను అడుగుతాను. అంటే కదా మా ఊర్లో రామాయణం ఉంది, కృష్ణాలయం ఉంది, సాయిబాబా గుడి ఉందని చెప్పుకోవడం ఎక్కువ అవుతుంది తప్పగా ఇక వాటి గురించి పట్టించుకునే పరిస్థితి, వాటి గురించి తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. ఎక్కువ 100కి 90 మంది అట్లా ఉంటారు. ఎవరో కొంతమంది ఉంటారులే కానీ వాళ్ళు ఎప్పుడప్పుడు పోతుంటారు. కాబట్టి మన రామాయణం కృష్ణాలయం కట్టుకున్నా, ఏ ఆలయం కట్టుకున్నా మన బతుకుల్లో పెద్ద మార్పు రావట్లేదు కదా. అంటే మనకి మన బతుకులు మార్పు అంటే కోరికలతో వెళ్తాం, కోరిక తిరిగితే ఆయన దగ్గర మళ్ళీ వెళ్తాం, లేకపోతే మళ్ళీ వెళ్ళాం. ఇంకో ఆయన ఎవరు చూసుకుంటాం. కాబట్టి ఇట్లా అంటే ఇదంతా అట్లా అయిపోయింది. అంటే జరగకపోతే ఇంకో చోట ఎంతమంది మనకు ఆప్షన్లు ఉన్నాయి కదా, దేవుళ్ళు. ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఇట్లా తిరుగుతూ ఉంటాం. లేకపోతే జోస్యాలు, చిలక ప్రశ్నలు వాటి కూడా వెళ్తుంటాం, తంత్రాలు మంత్రాలు కూడా వెళ్తుంటాం. ఇట్లా ఇదే అయిపోయింది. దీని భక్తి అంటారా? ఇట్లా వచ్చిన వరకు ఎక్కడంటే అక్కడ తిరగటం, ఏదంటే చేసుకోవటం, మనశ్శాంతి లేకుండా తిరగటం, భక్తి ఎట్లా అవుతుంది? భక్తి అంటే మనస్ఫూర్తిగా మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ ఎందుకు పరిగిందంటే తెలియకపోవటం. ఇదంతా ఇక్కడ తెలియకపోవటం చేతనే. తెలియకపోవటం అంటే మనకి తెలియదు కాబట్టి అది అవుతుంది. మనల్ని బాబా అర్థం చేసుకుంటున్నాడు. అంటే మీ కష్టాల్ని, నష్టాల్ని, మీ బాధల్ని, సమస్యలు ఆయన అర్థం చేసుకుంటాడు. సమయానుకూలంగా కొన్ని తీరుస్తున్నాడు. ఇది జరుగుతుంది ఎప్పుడు. కానీ బాబా మనసును మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం? అదే కదా, మన మనసును చక్కగా. ఇప్పుడు అందరూ ఎక్కడి నుంచి మీరు ఎక్కడెక్కడ ఉంటారు, ఏ ఇళ్లలో ఉంటారు, మీ కష్టం వచ్చినప్పుడు బాబాని తలుచుకుంటారు, మీ ఇంట్లోనే ఎక్కడి నుండి తలుచుకుంటారు, లేదా గుడికి పోయి తలుచుకుంటారు. వెంటనే మీ బాధలు వింటున్నాడు, సరే ఏదో పరిష్కారం చూపిస్తున్నాడు. కొంతమందికి, చాలా మందికి మంచి జరుగుతుంది, కోరికల వరకు, కొన్ని సమస్యల వరకు అట్లా. కానీ మరి బాబా గారు అసలు ఎందుకు వచ్చాడు? ఆయన ఉద్దేశం ఏంటి? మన కోరికలు తీర్చడం, నా కోరికలు తీస్తేనే మనకు అయిపోతుందా? కాదు కదా. సముద్రం అలలు వస్తుంటాయి, కంటిన్యూ వస్తుంటాయి. ఎప్పుడు నాగినాయా? ఆగవు. మన కోరికలు ఎప్పుడు నాగినా చెప్పండి ఎవరికన్నా? మీరు మా కోరికలు ఆగిపోయినాయి చెప్పండి ఎవరన్నా? ఎవరి కోరిక ఎప్పుడు ఆగవు. ఎప్పటి వరకు? చివరి వరకు ఆగవు. ఇంకా ఎన్ని జన్మలు వచ్చారు అన్ని జన్మలు కూడా ఆగవు. ఇంకప్పుడు సముద్రం అలలాగో మన కోరికలాగో. మరి ఇప్పుడు ఎట్ట పరిస్థితి? మరి ఇదే మరి జీవితం అంటే? మరి ఇది ఎప్పుడు ఈ కష్టాలు, ఈ బాధలు, సమస్యలు, ఈ మంచి చెడ్డ, ఇదే నా జీవితం అంటే కాదు కదా. మరి దీనికి ఇది కాకుండా ఇంకేదో ఉంటుంది కదా. కాబట్టి అది తెలుసుకోవట్లేదు. వాళ్ళు వచ్చింది బాబా గారు చెప్పి నా దగ్గరికి అందరు కోరికలతో వస్తున్నారు అన్నాడు బాబా గారు. ఒక సముద్రం ఒక అధ్యాయంలో అందరూ నా దగ్గర కోరికలతో వస్తున్నారు, ఒక్కరు కూడా ఒక జ్ఞానం గురించి బాబా కొంచెం మంచి మాట చెప్పు బాబా మేము వింటాము అని రాలేదంట ఆ రోజుల్లోనే. అందరూ కోరిక వస్తే నాకు అమ్మాయి పెళ్లి కాలేదనో, అబ్బాయికి బాగలేదనో, లేకపోతే ఇంకేదో సమస్య, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, లేదా ఇంకేదో కష్టమనో, ఆ కష్టమని బాబా దగ్గర ఎప్పుడు వచ్చేవాళ్ళు అట్లే వస్తారంట. ఒక్కడు బాబా కొంచెం నా జ్ఞానం చెప్పు బాబా, నాకేం తెలియదు బాబా, మంచి చెడ్డ తెలియకుండా పరిస్థితులు ఉన్నాను, జ్ఞానం చెప్పు బాబా అడిగేవాళ్ళంట. అది ఎప్పుడు బాబా 100 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట. మరి 100 సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి. అప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. ఆయన ఉన్నప్పుడే జరిగిన పరిస్థితి ఇప్పుడు కూడా ఇంకా అట్లా ఉంది. ఎప్పుడు మన గుడి పోయేవాళ్ళు చెప్పండి, షిరిడీకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఏదో కోరికలు, లేకపోతే కోరికలు నెరవేర్తే వస్తామని. ఏ గుడికి ఎవరు వెళ్ళినా కూడా ఏదో సమస్య, కోరిక ఇదే తప్పక బాబా గారు ఏంటి అని తెలుసుకో. బాబా అసలు ఎవరు, ఈ బాబా గారు ఎవరు అని తెలుసుకో. ఈ బాబా గారు ఎవరని తెలుసుకునే పరిస్థితి ఎవరికి లేదు. తెలుసుకొని ఆలోచన. ఎందుకంటే మన కోరికలతో సరిపోతుంది కదా. కోరిక పోతే ఇంకో కోరిక వస్తుంది, అది చెప్పుకోవటం, దానికి ఏదైనా చేసుకోవటం, వాళ్ళకి తీరితే ఇంకోటి చేసుకోవటం అనుకోవడం, మళ్ళీ ఇంకోటి చేసుకోవడం, ఇదే అయిపోయింది. రొటీన్గా ఇదే అయిపోయింది తప్పక అసలు ఈ బాబా గారు ఎవరు, అసలు ఈయన ఎందుకు వచ్చాడు, అసలు మనం ఇన్ని ఎందుకు కొలవాలి, మరి ఎప్పుడు ఇదేనా మా జీవితం అని మనం ఎప్పుడన్నా ఆలోచన మనకు రావట్లే. ఆలోచన రావాలంటే కొంచెం వినాలి ఎక్కడన్నా.
ఆయన చెప్పిన మాటలు వినాలి కదా. బాబా అంటాడు, నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు ఆయన కథలు విన్నప్పుడు మీకు భక్తి కలుగుద్ది. ఇప్పుడంటే ఇప్పుడు మనకు ఉండేది అంటే అది మామూలు భక్తి. మనకి అవసరాల కొద్దీ ఉండే అవసరాల కోరికలతో ఉండే భక్తి ఇది భక్తి కాదు కదా. ఈ భక్తి మనకు ఉండేది అవసరార్థం వెళ్ళే భక్తి ఇది. ఆయన అన్నాడు, నా కథలు విన్నప్పుడు భక్తి కలుగుద్ది, ప్రేమ కలుగుద్ది. నేనేంటో తెలుస్తా మీకు. అప్పుడు నా అడుగుజాడలు మీరు నడుస్తారు. నా అడుగుజాడలు మీరు నడిచినప్పుడు మరి నిరంతరం మీ రక్షణ, మీ యోగక్షేమం లాయ్ అంటాడు. అంతే కదా. మరి మన ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడు, ఇంట్లో ఒక తండ్రి ఉంటారు, తల్లి ఉంటారు. మరి వాళ్ళ అడుగుజాడలు పిల్లలు నడిచినప్పుడు వాళ్ళ బాధ్యతలంతా తండ్రి చూసుకుంటాడు కదా. మరి వాళ్ళ అడుగుజాడలు పిల్లలు నడవట్లేదు, మరి ఏం చేస్తారు పాపం? వాళ్ళ కర్మకి చెప్పి 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 వదిలేస్తారు అంతేగా. వినకపోతే నీ కర్మ పో అంటారు. తర్వాత దారి తప్పి తిరుగుతుంటారు. కొంతమంది పిల్లలు అట్లా ఉంటారు. దారి తప్పి తిరిగే పిల్లలు ఎంతమంది ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినక. ఇప్పుడు ఎప్పుడంటే తల్లికి తండ్రికి వారసులు ఎప్పుడు అవుతారంటే వాళ్ళు ఏం చేశారో మనం ఫాలో అయితే ఆ వారసత్వం మనకి ఇస్తారు వాళ్ళు. మరి మనం ఇచ్చినట్టుగా దాన్ని ఖర్చు పెట్టేస్తుంటే, దాన్ని నాశనం చేస్తుంటే ఇస్తారు వారసత్వం. ఎవరు కదా. బాబా గారు కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన నా బాబా అంటే నా దగ్గర జ్ఞానం నా దగ్గర అక్షయ జ్ఞానం అంటే జ్ఞానం పొంగిపోతుంది అన్నాడు. నిధి ఉంది నా దగ్గర, పొంగిపోతుందిరా. కొడుకు ఒక్కడైనా సుపుత్రుడు ఎవడన్నా ఉంటే వచ్చి తీసుకోవడరా అంటే తీసుకోవట్లేదు అంటే వాడు. అక్కడన్నా వచ్చి అడగట్లేదంట. దాని ఆయన దగ్గర పొంగిపోతుందంట. మరి ఇవ్వాలని మనిషి దొరకలేదంట. అంటే మనమంతా మనుషులు కాదంటే మనం ఇంకో దానికి వెళ్తున్నాం కదా. మనం దగ్గర దానికి వెళ్ళట్లా. మరి బాబా అంటాడు, ఏమంటాడు, నేను ఇవ్వలేని అందరూ అడుగుతారు, నేను ఇచ్చేది ఒకటి అడగడాడు. ఆయన ఇవ్వలేదు అందరూ అడుగుతారంట. ఏమంటే పోయే ప్రాణాన్ని బతికించమంటాం. అది ఆయన ఇవ్వలేడు కదా. వాడు ఎట్టా పోవాలి, వాడిని బతికించమని కూర్చుంటే. లేకపోతే నాకు వాడు రిలయన్స్ వాడంతా నాకు ఆస్తి కావాలంటుంటే. మరి ఇలాంటివన్నీ మన కోరికలు కూడా హద్దు అదుపు ఉండదు కదా. ఎంత అంటే అది అడిగేస్తాం కదా. అంటే మనకు అర్హత ఉందా, మన భక్తి ఏమైనా ఉందా, ఈ చెక్ చేసుకోం కదా. బాబా దగ్గర పోతే కోరికలు తీరుస్తాడో తెలుసు కాబట్టి దానికి తనకి మించి బాబాకి మించి అడుగుతాం. అడిగేదానికి కూడా మనకు కొంచెం మర్యాద కూడా ఉండాలి కదా. ఒక మనిషి దగ్గర అప్పు అడగాలంటే ఒక మర్యాద ఉండాలి కదా. మన స్తోమత బట్టి ఒకటి అప్పు ఇచ్చేది. అంతే. మీకు ఏదో అప్పు 10,000 రూపాయలు అవసరమైంది, ఒక ఆయన దగ్గర పోయారు. మీ అర్హతను చూసి అప్పు ఇస్తాడా, లేకపోతే మీకు 10 లక్షలు మట్టి ఇస్తాడా? ఆయన పరిచయం ఉన్నాడు, మీ పరిచయం తెలుసు అనుకుందాంలే. 10 లక్షలు అవసరం, ఆయన దగ్గర 10 లక్షలు ఇమ్మంటే ఇస్తాడు. ఆయన దగ్గర ఉందో కూడా అనుకుందాం, ఇస్తాడు మీకు ఎప్పుడుగా. ఎందుకంటే మీ స్తోమత అది కాదు, మీ అర్హత ఇది కాదు. ఓహో, వీళ్ళకి ₹1,00,000 కంటే ఎక్కువ కూడా ఇస్తే ఎక్కడ నొక్కుతారని భయంతో వాడు ఆలోచిస్తాడు కదా. మనకి అప్పులు ఇచ్చేవాళ్ళే ఆలోచిస్తున్నారు. వాళ్ళకంటే డబ్బులుండి మనకు బాగా తెలుసున్నా కూడా. మరి భగవంతుడు మాత్రం ఆలోచించడా? మన కోరికలకి మనం ఏమడిగి తీస్తాడా? ఎట్లా ఆలోచిస్తాం మనం? అట్లా ఆలోచిస్తాం, అంత ఘోరంగా ఆలోచిస్తాం. దేవుడు అంటే ఇంక అంతే. దేవుడు అంటే కోరికలు తీర్చే దేవుడు తప్పక ఇంకేమో. దేవుడు అంటే మనిషి అంటే ఏమనదు. కాబట్టి అందుకు మనం కథలు వినాలి.